హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, రియల్మీ అయితే ఈ రోజు ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. సో అందులో రియల్మీ 8s అండ్ రియల్మీ 8i మొబైల్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో కానీ లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంక ఈ వీడియోలో మనం రియల్మీ ప్యాడ్ అండ్ రియల్మీ బ్లూటూత్ స్పీకర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంక రియల్మీ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే కనుక వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి కొనొచ్చా అనే దానికి ముందు ఒకసారి స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 10.4 ఇంచెస్ WUXGA ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారనమాట. WUXGA ప్లస్ అంటే మనకి వైడ్ స్క్రీన్ అల్ట్రా ఎక్స్టెండెడ్ గ్రాఫిక్స్ ఏరే అని. ఇది మనకి IPS LCD డిస్ప్లేనే, బట్ IPS LCD డిస్ప్లేలోనే మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ ఇంక దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 2000 x 1200 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ డిస్ప్లే కన్నా కొంచెం బెటర్ డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా ప్రీవియస్ గా మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుందని చెప్పి మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ మనకి తీసుకొచ్చింది మాత్రం IPS LCD డిస్ప్లేతోనే తీసుకొచ్చారు. సో IPS LCD డిస్ప్లే అయినప్పటికీ కూడా మనకి ఇది ఫుల్ HD డిస్ప్లే. సో మంచి క్వాలిటీ డిస్ప్లేతోనే మనకి రియల్మీ ప్యాడ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఓన్లీ మనకి 6.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా వెయిట్ చూసుకుంటే కనుక జస్ట్ ఓన్లీ మనకి 440 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా దీంట్లో మనకి ప్రీమియం గానే ఉంటుంది. ఇది చాలా లైట్ మెటాలిక్ బాడీతో అయితే మనకి రానుందనమాట. సో ఈ ట్యాబ్ అనేది చూడడానికి ప్రీమియం గా కనబడడంతో పాటు మీరు హోల్డ్ చేసినప్పుడు కూడా చాలా లైట్ గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి MediaTek Helio G80 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 12 nm మీద బిల్ అయిన ప్రాసెసరే అనమాట. సో కొంచెం ఒక 1000-1500 రూపాయలు ప్రైస్ ఎక్కువ పెట్టినా కానీ ఇంకా బెటర్ ప్రాసెసర్ యూజ్ చేస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. అట్లీస్ట్ MediaTek Helio G95 ప్రాసెసర్ యూజ్ చేసినా బాగుండేదని నాకైతే అనిపించింది. అండ్ ఇంకా వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి MediaTek Helio G80 ప్రాసెసర్ అనేది యాక్సెప్టబుల్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ రియల్మీ ప్యాడ్ అనేది మనకి 4 స్పీకర్స్ తో వస్తుంది. హై రిజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ ట్యాబ్ అనేది మనకి డ్యూయల్ మైక్ తో రానుంది. అండ్ ఈ మైక్స్ అనేవి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీంట్లో మనకి స్మార్ట్ కనెక్ట్ అనే ఒక ఫ్యూచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ టీవీస్ కానీ పీసీస్ కానీ మొబైల్స్ కానీ ఈజీగా స్క్రీన్ క్యాస్ట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా దీంట్లో కెమెరా చూసుకుంటే కనుక రేర్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక ఇది మనకి 7100 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మీకు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ట్యాబ్ ని యూజ్ చేసి మీరు మీ మొబైల్ ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ రియల్మీ ప్యాడ్ అనేది రియల్మీ UI బేస్డ్ ఆన్ Android 11 తో అయితే మనకి రన్ అవుతుంది అనమాట. ఏదైతే వీళ్ళ రియల్మీ UI ఉందో ఇది రియల్మీ ప్యాడ్స్ కూడా తీసుకొచ్చినట్టుగా రియల్మీ అయితే చెప్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఇది మనకి 2 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు, రియల్ గ్రే అండ్ రియల్ గోల్డ్ అనమాట. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఓన్లీ వైఫై వేరియంట్ చూసుకుంటే కనుక ఇది మనకి 3+32 GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది 13,999 రూపాయలు అయితే పెట్టారనమాట. 4G LTE ప్లస్ వైఫై మోడల్ చూసుకుంటే కనుక ఇది కూడా 3+32 GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది 15,999 రూపాయలు అయితే పెట్టారనమాట. అండ్ ఇంకా 4+64 GB స్టోరేజ్ చూసుకుంటే కనుక ఇది 17,999 రూపాయలు అయితే పెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 15,000 రూపీస్ లో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఒక 1000 రూపీస్ అయితే ప్రైస్ ఎక్కువైంది. సో ఆ 1000 రూపీస్ అనేది మనకి కార్డ్ డిస్కౌంట్ లో అయితే మనకి వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఈ రియల్మీ ప్యాడ్స్ అనేవి మనకి సెప్టెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ లోను అట్లాగే realme.com లోను అవైలబుల్ కానున్నాయి. అండ్ ఇంకా లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే కనుక HDFC కార్డ్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు అప్ టు 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే ICICI కార్డ్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు అప్ టు 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నేను అనుకోవడం బేస్ వేరియంట్ కి ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇంకా హైయర్ వేరియంట్స్ కి వచ్చేటప్పటికి మనకి 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ ఈ ట్యాబ్ ని డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే మనకి 15,000 రూపాయల బడ్జెట్ లో అవైలబుల్ ఉన్న ట్యాబ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి HD+ డిస్ప్లేతోనే వస్తాయి అనమాట. సో వీళ్ళు మనకి ఫుల్ HD+ డిస్ప్లేతో మంచి ఫీచర్స్ తో అయితే మనకి తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా అట్లాగే దీంట్లో బిల్డ్ క్వాలిటీ కూడా మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీని యూజ్ చేశారు. అండ్ ఇంకా అట్లా కెమెరాస్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ మనకి అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా మీరు 15,000 రూపాయల్లో మంచి ట్యాబ్ తీసుకోవాలనుకుంటే కనుక ఏదైతే బేస్ వేరియంట్ ఉందో దాన్ని అయితే స్కిప్ చేయండి, 3+32 GB వైఫై వేరియంట్ ని. సో మీరు అఫోర్డ్ చేయగలను అనుకుంటే కనుక 4+64 GB స్టోరేజ్ కి అయితే వెళ్ళండి. ఒక 2000 రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు 16,000 రూపీస్ లో కిల్లర్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా లేదు నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే కనుక 3+32 GB స్టోరేజ్ LTE వేరియంట్ కి అయితే వెళ్ళండి. సో మీకు అట్లీస్ట్ 1000 రూపీస్ డిస్కౌంట్ వచ్చినా కానీ మీకు 15,000 రూపాయలు అయితే వస్తుంది అనమాట. సో అండర్ 15,000 రూపీస్ బడ్జెట్ లో మంచి ట్యాబ్ అని చెప్పొచ్చు. అండ్
ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ రియల్మీ బ్లూటూత్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక రెండు బ్లూటూత్ స్పీకర్స్ అయితే లాంచ్ చేసింది. ఒకటి 5 వాట్ స్పీకర్, దీంట్లో చూసుకుంటే కనుక 5 వాట్స్ బేస్ బూస్ట్ డ్రైవర్ అయితే ఉంటుంది. ఇది మనకి IPX5 వాటర్ రెసిస్టెన్స్ తో అయితే వస్తుంది. దీంట్లో మనకి 88 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అయితే ఇస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకా దీని బ్యాటరీ లైఫ్ చూసుకుంటే కనుక 9 అవర్స్ వరకు వస్తుంది. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. అండ్ ఇంకా దీని వెయిట్ చూసుకుంటే కనుక 200 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని మీరు రియల్మీ లింక్ యాప్ ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇది మనకి రెండు కలర్స్ లో అయితే లాంచ్ చేశారు, మెటాలిక్ బ్లాక్ అండ్ ఎలక్ట్రిక్ బ్లూ అని. అండ్ ఇంక దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక 1799 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. బట్ మీకు ఫస్ట్ సేల్స్ లో 1499 రూపాయలకి అయితే ఇస్తున్నట్టుగా రియల్మీ అయితే చెప్తుంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి రియల్మీ 3 వాట్స్ బ్లూటూత్ స్పీకర్ అనమాట. దీంట్లో చూసుకుంటే కనుక దీంట్లో మనకి 3 వాట్స్ డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో కూడా మనకి అల్ట్రా లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అయితే ఎనేబుల్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంక దీంట్లో బ్యాటరీ లైఫ్ చూసుకుంటే కనుక ఇది 6 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది కూడా మనకి IPX5 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకా అలాగే దీన్ని యూస్ చేసి మీరు కాల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంక ఇది కూడా మనకి రెండు కలర్స్ లో అయితే లాంచ్ చేశారు, ఒకటి క్లాసిక్ బ్లాక్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి డిజర్ట్ బ్లాక్. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక ఇది 1099 రూపాయలు అయితే ఉంటుంది. ఫస్ట్ సేల్స్ లో మాత్రం 999 రూపీస్ కి అయితే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకా దీని సేల్స్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ లోను అట్లాగే realme.com లోను అవైలబుల్ కానున్నాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ 2 కొత్త కలర్ వేరియంట్ ని కూడా లాంచ్ చేసింది. సో దీని కలర్ వచ్చేటప్పటికి క్లోజర్ గోల్డ్ అనమాట. సో ఇది గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే వస్తుంది అనమాట. సో ఆల్రెడీ రియల్మీ బడ్స్ ఎయిర్ 2 మనకి రీసెంట్ గా లాంచ్ చేశారు. అండ్ ఇంక దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 3299 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఇంక ఇది కూడా మనకి సెప్టెంబర్ 14 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే అవైలబుల్ కానుందనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ ప్యాడ్ అండ్ రియల్మీ బ్లూటూత్ స్పీకర్స్ గురించి అయితే వీడియో. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.